నమస్తే. తెలంగాణ రాష్ట్రం అంతటా క క మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలైతే నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో, దాదాపుగా ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డ్ కౌన్సిల్స్ అయితే ఉన్నాయి. సో, మరి 16 వార్డ్ కౌన్సిల్స్‌లో అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాకే చైర్మన్ పదవి రాబోతుందంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. అదేవిధంగా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా మాదే సొంతం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, మరి ఈ 2 పార్టీల పోటీలలో ఎవరు గెలవబోతున్నారనే దాని గురించి పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. సో, మరి ప్రస్తుతం మనం 12వ వార్డులో ఉన్నాం. 12వ వార్డుకు సంబంధించిన అభ్యర్థులు మనతో పాటు అయితే ఉన్నారు. ఎవరైతే ధరావత్ ఉమేష్ అండ్ వాళ్ళ మిసెస్ శ్రేయ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో పాటు. అన్న నమస్తేనే. సో, ఎట్లా ఉంది మరి 12వ వార్డులో తిరుగుతూ ఉన్నారు కదా? సో, ప్రజల నుండి స్పందన ఎట్లా వస్తూ ఉంది? ఏదైనా సమస్యలు బయటికి వస్తూ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో స్పందన అని మొదటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ప్రజల్లో స్పందన చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మీరు పైన నుంచి గవర్నమెంట్ తీసుకుంటే సీఎం గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నుంచి కింద దాకా ఉంది. కౌన్సిలర్ని కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్నే గెలిపించుకుంటే అది మాకు డబల్, త్రిబుల్, 4 ఇంజన్స్ లాగా మాకు పనికొస్తుందని చాలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పేరు పేరున గడప గడపకు ప్రతి ఒక్క ఓటర్ చెప్పేది ఏంటంటే మేము పక్కా కాంగ్రెస్ తరపునే ఉన్నామండి. మాకు అభివృద్ధి అనేది కంపల్సరీ జరుగుతుంది. పాత ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా ఉండే, అక్కడొక ప్రభుత్వం ఇక్కడొక ప్రభుత్వం, చాలా సమస్యలు మాకుండే. అలా కాకుండా ఈ చాలా చక్కటి అవకాశం తొర్రూరు ప్రజలకు, ఎస్పెషల్లీ 12వ వార్డు ప్రజలకు ఏంటంటే ఇక్కడ కింద కౌన్సిలర్ గారి నుంచి మొదలు పెడితే పైన సీఎం గారి వరకు ఎవ్రీ స్టేజ్లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సమస్యల విషయానికి వస్తే కొన్ని డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు, వీధి పోల్స్, కొన్ని సమస్యలు మాకు దృష్టికి వచ్చాయి. మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఏవేవైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటిని రాసుకుంటూ వాళ్ళ ప్రజలు ఇంటి నెంబర్ కావచ్చు, పేరు కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఇందిరమ్మ ఇల్లులే కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళకున్న ప్రతి సమస్యని రాసుకుంటూ ఆ ప్రతి సమస్యని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ఇది ఒక చక్కటి అవకాశం దొరికింది. ఇన్ని రోజులు వాళ్ళతో కలవాలి వీళ్ళతో కలవాలి అలా లేకుండా మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కానీ ఉండడం వల్ల మేము ప్రజల సమస్య ఏదైతే ఉందో తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్ దగ్గర డైరెక్ట్గా పెట్టడానికి మాకు ఇది ఒక చక్కటి అవకాశం. సో దిస్ ఈజ్ మాకు మేము ఓటర్లందరినీ కోరుకునేది ఏంటంటే కంపల్సరీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు డబల్ ఇంజన్ కాదు, త్రిబుల్ ఇంజన్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నేను చెప్తున్నానండి. అంటే గత 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సో, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. సో, ఆ పథకాల విషయంలో ఎట్లా ఉన్నారు? ప్రజల దగ్గర స్పందన అమలవుతున్నాయా ప్రాపర్గా? సో మీరు ఇప్పుడు అన్నట్టే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు అభివృద్ధి చేశారు అనే మాట కనుక మీరు చెప్తూ ఉంటే, ఒకవేళ అభివృద్ధే కనుక జరిగి ఉంటే ప్రజలు కంపల్సరీ మార్పును కోరుకునే వాళ్ళు కాదు, కంటిన్యూస్లీ మళ్ళీ వాళ్ళే వచ్చేవాళ్ళు. కానీ మీరు మార్పు కావాలనుకోనే కాంగ్రెస్ గవర్నమెంట్కు వీళ్ళందరూ చేయడం జరిగింది. మొదటిది. రెండోది, పథకాల గురించి మీరు నన్ను అడగాల్సిన పనే లేదు. ఏ ఓటర్ దగ్గరికి ఏ ఇంటికి వెళ్ళినా మాకు 0 బిల్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళే. వాళ్ళకి పెన్షన్ వస్తుందని అంటున్నారు. మేము రేషన్ బియ్యం కావచ్చు, హ్యాపీగా ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. అలా కాకుండా బస్సుల్లో, ఉచిత బస్సుల్లో ప్రశాంతంగా రావడం పోవడం, వాళ్ళ ఇంటికి కావచ్చు, పండగలకు కావచ్చు, ప్రతి దగ్గర వాళ్ళు వెళ్ళడం చేయడం చూస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్తున్నారు మాకు ప్రతిదీ లబ్ధి చేకూరుతుంది. అక్కడో ఇక్కడో అడపో దడపో ఏమైనా కష్టాలు ఉన్నా కానీ వాటిని నోట్ డౌన్ చేసుకుంటున్నాం, రాస్తున్నాం, వాళ్ళని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాం ఆల్రెడీ. సో చాలా అందరం కలిసి సమన్వయంగా పనిచేసుకుంటూ బాగా జరుగుతుందండి. సో, అంటే మీ ప్రధానంగా మీ 12వ వార్డులో చూసుకుంటే మీకు ఎవరైనా పోటీ అనుకుంటున్నారా, లేదా వన్ సైడే గెలవబోతున్నారా? ఏం చెప్తారు? సో 90% నాకు తెలిసిన కాడికి వారు వన్ సైడే ఉండబోతుంది. బట్ స్టిల్ ప్రత్యర్థిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి పోటీలో ఉన్నా కూడా ఒకటే, లేకున్నా ఒకటే ప్రత్యర్థి అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. సో మాకు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఝాన్సీ మేడం కావచ్చు, ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మేము రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఒకసారి యూత్కి అవకాశం ఇవ్వాలి, యూత్ పిల్లలు రావాలి, ఎప్పుడు పెద్దవాళ్ళైనా బయట వాళ్ళైనా అనే ఒక దృష్టిని కాకుండా లోకలైట్స్, మా సొంత ఇల్లు, ఊరు అన్నీ ఇక్కడే మాయి. పుట్టు పూర్వతకాల నుంచి ఇక్కడ అందరికీ తెలుసు. ఈ మా కాలనీ పేరే బ్యాంక్ శంకర్ బజార్ అంటారు. నాన్న ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు అందించేవాడు. నాన్నకు ఆశయంగా ఎంతో ఉండేది, రాజకీయ భవిష్యత్తు చాలా ఉండేది. కాంగ్రెస్ తరపున ఆల్రెడీ పోటీగా కూడా చేసి ఉన్న వాళ్ళ నాన్నగారు. ఆయన ఆశీస్సులని, ఆయన అభ్యుదయాలన్నింటినీ మేము క్యారీ ఫార్వర్డ్ చేయాలని మేము చాలా అనుకుంటున్నాము. ఈ అన్నింటినీ మాకు ఒక
ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ అన్నిటిని మాకు అందించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఝాన్సీ మేడం కావచ్చు, వాళ్ళకు రియల్లీ హార్ట్ఫుల్గా మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. ప్రధానంగా అంటే మీ వార్డులో ప్రజలకు ఏం చెప్పవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తూ ఉంది అన్నీ చెప్తా ఉంది కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ వార్డుకి సంబంధించిన మీరు వాళ్ళకి హామీ అనేది కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. సో వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వదలుచుకున్నా ఎందుకు మీకే ఓటేయాలి ఇక్కడ వార్డు ప్రజలు అంటే ఏం చెప్తారు? సార్ 100% మేము ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే మనకు పైన ఒక గవర్నమెంట్ కింద ఒక గవర్నమెంట్ అనేది ఉంటే మీకు ఎంత ఇబ్బందులు పడతారు, ఎంత కష్టం వస్తుందో అనేది మనకు తెలుసు. ఆల్రెడీ మనకు మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు పైన సీఎం గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆల్రెడీ కంప్లీట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లోలో నడుస్తుంది. అట్లాంటిది మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ తెచ్చుకుంటే మనకు ఎలాంటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉండదు. అదే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకున్నాం అని అనుకోండి, ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న గవర్నమెంట్ కావచ్చు, రన్నింగ్ అవుతున్న పథకాలు కావచ్చు ఈజీగా మళ్ళీ కావడానికి ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్లీ అప్లికేషన్ తీసుకోవడం, ఫార్వర్డ్ చేయడం, దాన్ని ఈజీగా ప్రాసెస్ అనేది చేయగలం మనం. సో ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఒకసారి అవకాశం ఇస్తే మీకంటూ ఎట్లాగో మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకున్నారు, అందరినీ కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు కోరుకున్నారు, ఈవెన్ ఎంపీ గారు కావ్య మేడంని కూడా మీరే కోరుకున్నారు. సో ప్రతి దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రజలు నీరాజనం పలుకుతున్నప్పుడు కౌన్సిలర్గా కూడా మీరు నాకు చక్కటి అవకాశం ఇస్తే మీరు ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అక్కడికి తీసుకెళ్ళి చేయించి తీసుకొచ్చే బాధ్యత మాది ఉన్నది. ఈ చిన్న వయసులో ఏదో పిచ్చి పని చేసి అలా చేయాలని కాదు, ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి. హ్యాపీగా సెటిల్ అయి ఉన్నాం, దేవుని దయ వల్ల అమ్మ నాన్న అందరూ మాకు ఒక బలంగా చాలా సపోర్ట్ చేశారు. సో ఫైనాన్షియల్లీ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ ఉన్నాం. సో దాని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు, ఎవరి దగ్గరకు వెళ్ళి 5-10 రూపాయలు అడగాల్సిన పని ఎప్పుడూ లేదు. ప్రజలకు సేవ చేయాలి, రాజకీయ భవిష్యత్తులో దీన్ని రాజకీయంగా ఒక పెద్ద భవిష్యత్తు కోసం ఈరోజు ఒక పునాది పడాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేసి ఎంతో కొంత మంచి పేరు సంపాదించాలనే ఆలోచనతో ఇంత ముందుకు వచ్చామండి. మీరు చెప్పండి మేడం, ఏం చెప్తారు అంటే ఇక్కడ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, సో ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు కావచ్చు, ఎలాంటి సమస్యలు బయటికి వస్తాయని ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుంది. మా మామయ్య గారు కానీ, అత్తమ్మ గారు కానీ వీళ్ళ పేర్లు చాలా బాగుంది కాబట్టి మాకు స్పందన ఇక్కడ ప్రజల నుంచి చాలా బాగుంది. మేము ఇక్కడ చెప్పాల్సింది ఫస్ట్ మన వార్డు జనాలకి ఏంటంటే మేము ఏదో హోదా కోసమో అధికారం కోసమో అయితే మేము ఇక్కడ రాలేదు. మా ఒకటే ఒక ఆశయం ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశయంతో మేము ముందడుగేస్తున్నాము. నేను ఇక్కడ వీధుల్లో ఉన్న సమస్యలు నాకు చాలా బాగా తెలుసు. డ్రైనేజ్ కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీరు సమస్య కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సమస్యలు ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా ఇవన్నీ సమస్యలు నేను రాసుకొని మేడం దృష్టి వరకు, ఎమ్మెల్యే గారి దృష్టి వరకు తీసుకెళ్తాను. ఇవన్నీ సమస్యలు కూడా నేను తీరుస్తానని మాటిస్తున్నా. నేను చెప్పాలనుకునేది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మాకు, తప్పకుండా ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. అంటే మొన్న మంత్రి గారు కూడా ఇక్కడికి ప్రచారంలో భాగంగా తొర్రూరుని దత్తత తీసుకుంటా అని చెప్పడం జరిగింది. సో అంటే మీ తొర్రూరుని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి దత్తత తీసుకున్నాం. సో ఎట్లా ఫీల్ అవుతాను? చాలా ఆనందంగా, ఎవ్వరు కూడా మనకి అంత ఈజీగా మాట ఇవ్వరు. పొంగులేటి సార్ మనకు వచ్చి నేను ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నా, నేను ఎక్కడ మాట ఇవ్వలేదు అని అనడం అది మన అదృష్టం. మేము భావిస్తున్నాం మా తొర్రూరు ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అని. సో ఫైనల్గా మీ వార్డు ప్రజలకి మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి అని అనే ప్రశ్నకి నేను చెప్పేది ఒకటే, మన అధికార పార్టీ కూడా కాంగ్రెసే. తప్పకుండా మనకి ఏదో బీఆర్ఎస్ వేరే పార్టీలకు వేస్తే ఏమవుతుంది అని అంటే మన నిధులు కానీ ఏవన్నీ కూడా మనకి రావు. మన అధికార పార్టీకి మనం సపోర్ట్ చేసుకొని మనం అదే ఓటేసి మనం గెలిపించుకుంటే తప్పకుండా మన అన్ని నిధులు వస్తాయి, మనకు కావాల్సిన సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది. నేను అదే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.